తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేరికలపై జోరు పెంచింది. ఒకేసారి 6 ఎమ్మెల్సీలను చేర్చుకుని హస్తం నేతలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. దీనిలో భాగంగా అసెంబ్లీ సమావేశాలలోపే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 20వ తేదీలోపే టార్గెట్ ఛేదించాలని కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. చేరికలపై అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్పీడ్ పెంచింది. దీనిలో భాగంగా చేరికలకు అడ్డు చెప్పొద్దని రాష్ట్ర నేతలకు అధిష్టానం నేతలు తేల్చి చెప్పారు. చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఖర్గే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీనిలో భాగంగా 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను చేర్చుకుంది కాంగ్రెస్. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు పక్కా ప్లాన్తో ఉంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జెండా ఎగరవేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చేరికలపై కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష చేస్తూ ఉంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక మిగతా వాళ్ళు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి రానున్నట్టు సమాచారం. ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పదే పదే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేమే వాళ్ళను ఆపుతున్నామని ఇన్ని రోజులు ఆపారు. ఇక అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని పూర్తిగా ఎల్పీలను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఇక నిన్న ఒక్కరోజే 6 ఎమ్మెల్సీలు చేరారు. దీంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంది. ఇటు రాహుల్ గాంధీ పార్టీలకు వేరే పార్టీలో ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రవర్తన ఉంది అనే అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో ఎల్పీ పూర్తిగా విలీనమైతే ఎలాంటి చిక్కుముడులు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు కలగవని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష చేస్తూ ఉంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు చేరిపోయారు. ఇక ఈ రోజు రేపో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక చేరికలకు సంబంధించి హైకమాండ్ క్లియర్గా ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోకపోతే వాళ్ళందరూ బీజేపీలకు వెళ్ళే ప్రమాదం ఉంది. దానివల్ల ప్రభుత్వం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. కాబట్టి చేరికలకు సంబంధించి ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేసింది. చేరికలను ఎవరూ అడ్డుకోవద్దు, చేరికలకు సంబంధించి పూర్తి స్వేచ్ఛను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. చేరికలకు సంబంధించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నాయకులను చేర్చుకున్న తర్వాత అక్కడ ఎవరైనా సీనియర్ నాయకులు ఇబ్బందులు పడితే వాళ్ళకు పార్టీ గౌరవమైన ప్రాధాన్యత ఇస్తుంది, వాళ్ళకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో చేరికలకు సంబంధించినటువంటి చర్చ వచ్చింది. దీనికి సంబంధించి ఇటు కేసీ వేణుగోపాల్ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఎంతమంది మనతో కాంగ్రెస్ పార్టీతోని టచ్లో ఉన్నారు, ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరెవరు ఏమేమి ఆశిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా అధిష్టానానికి క్లియర్గా రేవంత్ రెడ్డి పూర్తి సమాచారాన్ని అందించారు. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోని కాంగ్రెస్ పార్టీ చర్చలు చేస్తూ ఉంది. వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి క్లారిఫికేషన్ కోసం ఆగుతున్నటువంటి సమాచారం ఉంది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వీటన్నింటినీ కంక్లూడ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి తెలంగాణలో. దానికంటే ముందే అంటే 20వ తారీఖు వరకే తమ టార్గెట్ని కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పూర్తిగా ఎల్పీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే ఎలాంటి లీగల్ సమస్యలు ఉండవు. దాంతోపాటుగా ఎవరు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే భవిష్యత్తులో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తర్జనా భర్జన జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ప్రభుత్వంగా ఏర్పడడంతో పాటు వాళ్ళు బలహీనంగా ఉన్నటువంటి స్థానాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. దాంట్లో భాగంగా గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒక 3-4 రోజుల్లోనే భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా చేరే